రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులతో కొన్ని విషయాల్లో అధ్యక్షుడిగా నాకున్నటువంటి చిన్న చిన్న పార్టీ పనిచేసే క్రమంలో వచ్చేటువంటి డిఫరెన్సెస్ అంతే మామూలుగా మాట్లాడాను. అయితే మిత్రులు కొంతమంది పార్టీలు ఏమైనా మారుతున్నారా, పార్టీలు ఇది చేస్తున్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. నాలైతే ఈరోజు కూడా పార్టీలు మారటం, పదవుల కోసం ఆరాటపడటం, పదవుల కోసం ఎంపర్లాడటం జరగదు. నా గౌరవానికి భంగం కలగనంత కాలం. రెండవది, నన్ను నమ్ముకొని నా వెంట నడుస్తున్న జనానికి ఇబ్బంది జరగదు అనుకున్న విశ్వాసం ఉన్నంతకాలం రాజకీయాల్లో ఇటువంటి తొందరపాటు స్టెప్స్ తీసుకోను. అయితే ఇక్కడ నాకు పదవుల కంటే ఎంపీ అవుతున్నా, ఎమ్మెల్యే అవుతున్నా, దాని అన్నిటికంటే కూడా నాతో నడిచే జనానికి న్యాయం జరగాలి. నాతో నడిచే జనానికి నేను భవిష్యత్తులో అండగా ఉండగలను, నేను న్యాయం చేయగలను, నేను వారికి ఏ కష్టం వచ్చినా ఉండగలను. ఎందుకంటే ఈ జిల్లాలో ఎంతోమంది వేలాదిగా ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల జనం నా దగ్గరికి వచ్చినంత స్వేచ్ఛగా కొంతమందికి దగ్గరికి వెళ్ళలేదు. కొంతమందికి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ స్వేచ్ఛగా ఫీల్ అవ్వరు. అవసరం దృష్ట్యా వాళ్ళతో ఉన్నప్పటికీ నాతో మీరినంత గొప్పగా ఇంకొకరితో మెలగలేదు. కాబట్టి నన్ను నమ్ముకొని ఈ జిల్లాలో నా వెంట నడుస్తున్నటువంటి ప్రజలకు, కార్యకర్తలకు, వారికి నేను ఏం అండగా ఉండగలను. నాకు ఈ పార్టీ రేపు ఏదన్నా, మీరు ఏదో కొంతమంది అడుగుతున్నారు దాని నుంచి ప్రెస్లో కూడా ఎంపీ ఇవ్వలేదనా, ఎమ్మెల్యే ఇవ్వలేదనా, అలా అయితే ఎప్పుడో మాట్లాడి ఉండేవాడిని. బట్ నాకు వచ్చిన సందేహం ఏంటంటే రేపు ఎన్నికలు అయిన తర్వాత ఒకవేళ నాకు ఏ పదవి రాకపోతే ఇప్పుడు ఈ ప్రజలకి నేనేం చెప్పాలి, ఏం అండగా ఉండగలను. నన్ను నమ్ముకొని నాతో నడిచినటువంటి వాళ్ళు రేపు అన్యాయానికి, వివక్షతకు గురైతే నా పరిస్థితి ఏంటి, అప్పుడు ప్రజలకు నేనేం సమాధానం చెప్పాలన్నది. అందుకు 2-3 రోజులు నా ఒపీనియన్, నేనేం చేయబోతున్నాను, నేనేం చేయాలనుకున్నాను, పార్టీలో నా పాత్ర ఏంటి, ఎలా పార్టీ కార్యకర్తలకి నన్ను నమ్ముకుని జనానికి పనిచేయాలో చేయగలను, అది వివరిద్దాం అనుకున్నాను. ఏ ఆధిపత్య పౌరు మీద ఏం లేదు, నా మీద ఏం ఆధిపత్యమయ్యా. నేను మాజీ జడ్పీ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు పార్టీలో చేశాను, ఈ రాష్ట్ర యాదవ్ కార్పొరేట్ చైర్మన్ చేశాను, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ని, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాను. నా మీద ఇంకొక ఆధిపత్యం ఏంటి ఉన్నా కూడా నేను ఎక్కడ సహిస్తాను. అది అంటే ఇక్కడ అది ఏంటి, నాకు వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఎంత, లేకపోతే వాళ్ళు పదవి చేస్తే ఎక్స్ఎమ్మెల్యే అయితే నేను జడ్పీ చైర్మన్ని, ఏముంటే వాళ్ళ ఆధిపత్యాలు. బట్ వాట్ ఈస్ మై రోల్ ఇన్ ది పార్టీ టు సర్వ్ ది బిలౌడ్, నా ఫ్రెండ్స్, కార్యకర్తలు, లేదా నా జనం ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళకి ఏం చేయాలా, ఏం చేయగలను. ఈ ప్రొజెక్ట్ పాలిటిక్స్ అనేది నాకు ఇచ్చాను. నేను రాజకీయాల్లోకి వచ్చింది డాక్టరేట్ చేసిన తర్వాత ఉద్యోగాలన్నీ మానేసి ఎందుకు వచ్చింది, ప్రజలకు సేవ చేస్తాను. వామపక్ష విద్యార్థి ఉద్యోగంలో పనిచేశాను. రేపు ఏం చేయగలను, చేయడానికి నా స్కోప్ ఏందని చర్చిస్తున్నాను. అది పార్టీ కార్యకర్తలు అందరూ అడుగుతున్నారు. ఇటీవల కూడా నేను చూశారు, నా కుమారుడి మ్యారేజ్కి కూడా పిలిచిన పిలవపోయిన వేలాది మంది వచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించారు. అదంతా నా మీద ఉన్న ప్రేమ, అభిమానం. కొంతమంది పిలవలేదు, వచ్చారు. కాబట్టి రేపు నన్ను నమ్ముకున్న జనానికి ఏం అండగా ఉండగలను, ఈ రాజకీయాల్లో నా పాత్ర ఏంటిదనేది కొంతమంది మీటింగ్ పెట్టి నీకేది రాలేదు కదా, మాట్లాడదాం, బాబుగా దృష్టి తీసుకెళ్ళవద్దు, అది అసంతృప్తిగా కనపడుతుంది, డిస్టెన్స్ మీటింగ్స్ పెట్టినట్టు వద్దని చెప్పాను. చాలామంది వారించాను కూడా 2 నెలల నుంచి. బట్ వీళ్ళందరి అభిప్రాయం మేరకు నేను 3 రోజుల తర్వాత ఏం చేస్తే నా జనానికి నేను అండగా ఉండగలను, నా పాత్ర ఏంటి, నా రోల్ ఎలా ఉండబోతుంది అనేది ఒక సమీక్ష చేసుకొని ఆ మేరకు పత్రికల వారితో మీ ద్వారా ప్రజలకి, నా అభిమానులకు తెలియజేస్తాను. ఎవడైనా ఇక్కడ దూరం పెట్టింది, ఆయన ది పార్టీ ప్రెసిడెంట్, హూ కెన్ ఐసోలేట్ మీ. ఎవరు దూరంగా పెడతారు జగన్ గారు? నన్ను ఎవరు దూరం పెడతారు? పార్టీ పెళ్ళి అంటావా, ఎవరెవరు పార్టీలో వస్తు పిలుస్తారు. బికాస్ వాళ్ళు నేను కలిసి పనిచేసే సందర్భం కూడా ఉంది. కలవలేకపోయినా
బంధుత్వాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది. పెళ్ళికి దీనికి అసలు ముడిపెడితే ఒకవేళ కూడా ముడిపెడితే అంతకంటే అజ్ఞానికి కూడా ఉండడు. ఏ టైం అయితే ఉంది, నాకు పెళ్లి చేసుకుంటూ ఆహ్వానిస్తే వస్తే ఆశీర్వదిస్తే అది కూడా రాజకీయం అయితే అలాంటి రాజకీయాలు నాకు అవసరం లేదు. దానికి ఏం చేస్తే నాకు ఆ సముచిత గౌరవం అంటే ఇంకొకటి వాళ్ళలాగా వీళ్ళగా అసంతృప్తి రాగాలు పలికి గందరగోళం చేసి అధిష్టానంతో మాట్లాడుతూ నాకు పెద్ద డిమాండ్స్ చేయటం కూడా అలవాట్లేదు. సిన్సియర్గా పనిచేసుకుంటూ పోతాను. ఆ క్రమంలో నాకు రావాల్సినటువంటి ప్రాధాన్యత ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది, ఇప్పుడు కూడా ఉంటుంది అనుకుంటాను. అలా లేనప్పుడు ఏంటనేది నిర్ణయిద్దాం. ఏదైనా 3-4 రోజుల తర్వాత ఒకసారి ఆలోచిద్దామని చెప్పే కదా. భవిష్యత్తు కార్యాచరణ అంటే ఏం ప్రత్యేకంగా లేదు. నా జనానికి నేను ఏం చేయాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎలా అండగా ఉండాలనేది నా ఆలోచన, అంతకంటే ఏం లేదు. అసలు నాకు ఇంతవరకు ఆలోచన పార్టీలు మారే ఆలోచనే లేదు. పెళ్ళి పిలిస్తే పార్టీలు మారుతారు, పెళ్లికి ఇతర వయసు పడి వస్తే పార్టీలు మారుతారు అంటే అది అంత పెద్ద పదం వాడదలుచుకోలేదు. మరి మీరు అడుగుతున్నారు కాబట్టి పాపం మిమ్మల్ని అన్నట్టుగా ఉంటుంది ఏది చెప్పినా. అది అంత అర్థవంతం కాదనుకుంటున్నాను. దానికి దీనికి అసలు ఇంకేలేదు. అట్లయితే అంతమంది వచ్చారు, టీడీపీలో వేలాది మంది ముగ్గురు నాయకులు 10 మంది వస్తారు. 3 వాళ్ళ దగ్గర 4 వాళ్ళు వస్తారు. దానికి ఓకేనా?